జగనన్న అన్యాయం చేసిన పోలీసులకి లేదా ఇతర పార్టీ నాయకులకే కాదు మనందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలు కూడా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేయాల్సిందే. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఎక్కడైనా సరే ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటానని చెప్తున్నారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. అలా జరిగిందంటే అది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యొక్క ఫెయిల్యూర్ గానే భావిస్తారట. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్ గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ గ్రామం నుంచి ఎస్సీ క్యాండిడేట్లు రావాలా, ఆ గ్రామంలో ఎస్సీల నుంచి అయినా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్ కి మీరు అందరూ సపోర్ట్ చెయ్యాలి. ఆ క్యాండిడేట్ కి సపోర్ట్ మీరు చెయ్యాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏంటో చూపించాలి అందరికి. జై జగన్.